చోటు కొండపేటు నీవే నా యేసువా బలమైన కోట బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము నా దాగు చోటు కొండపేటు నీవే నా యేసువా నా దాగు చోటు కొండపేటు నీవే నా యేసువా. ఆదాము నందే దోషినైతి జన్మయే పాపమై నిత్యాగ్ని నుండి నన్ను గావా నీవే యాగమై ఆదాము నందే దోషినైతి జన్మయే పాపమై నిత్యాగ్ని నుండి నన్ను గావా నీవే యాగమై నన్ను బ్రోచినావు నాథ నీవే రక్షణాధారమై నన్ను బ్రోచినావు నాథ నీవే రక్షణాధారమై నా దాగు చోటు కొండపేటు నీవే నా యేసువా బలమైన కోట బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము నా దాగు చోటు కొండపేటు నీవే నా. సకల మతాలలోని సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభుని యేసుక్రీస్తు వారి శుభనామంలో శుభోదయం సుప్రభాతం పలుకుతూ మీకందరికీ ఆహ్వానాన్ని ఇస్తూ సత్యవేద పరిశోధనకు సత్య సంస్థాపనకు సత్య నిరూపణకు ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను పూనుకుంటున్నాను. రండి ప్రియమిత్రులారా, దేవుని గ్రంథాన్ని చదువుకొని దేవుని సత్యాన్ని మనము గ్రహించి తరిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ప్రప్రథమ గ్రంథమైన ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం ప్రారంభ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ప్రియమిత్రులారా, ఆదికాండములోని మొదటి 11 అధ్యాయాలలో లేనటువంటి సిద్ధాంతము కానీ పారమార్థిక సత్యము కానీ దాదాపుగా లేదు అని చెప్పుకోవచ్చు. దేవుని రక్షణ సంకల్పమునకు, ఈ లోక రాజకీయాలకు, ఈ లోకంలోని ఎకానమీ ఆర్థిక రంగానికి, రాజకీయ రంగానికి, మత రంగానికి, ఆధ్యాత్మిక రంగానికి, కుటుంబ జీవిత విధానానికి, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన దాదాపు సకల అంశములు కూడా ఈ మొదటి 11 అధ్యాయాల్లో ముక్కుసూటిగాను, అన్యాపదేశంగాను, నిగూఢంగాను ఏదో ఒక విధంగా చెప్పబడినవి, ప్రస్తావించబడినవి. అంత భావగర్భితమైనవి ఈ ఆదికాండంలోని మొదటి 11 అధ్యాయాలు. అందులో ఈ 3వ అధ్యాయం మనకు నేర్పదలచిన పాఠాలు అసంఖ్యాకం. దేవుడి 3వ అధ్యాయంలో నుండి అనేక సత్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రప్రథమమైనటువంటి సత్యము, మనకు అత్యవసరమైన సత్యం ఏమిటంటే, అసలు మానవ జాతి ఎలా పతనమైందో మొత్తం భూమి మీద వ్రాయబడిన గ్రంథాలన్నిటిలో ఈ ఒక్క గ్రంథములోనే, ఈ ఒక్క అధ్యాయములోనే ఇక్కడే చెప్పబడింది మొట్టమొదటిసారిగా. తర్వాత ఎవరు చెప్పిన వాళ్లకు ఆధారము ఆదికాండం 3వ అధ్యాయమే.
మానవ జాతి ఎప్పుడు ఎలా పతనావస్థకు చేరుకున్నది అనే ప్రశ్నకు ఏ ధర్మ ప్రచారకుడు ఏ మత గ్రంథము సమాధానం చెప్పజాలరు. మన భారతదేశంలోని ధర్మ ప్రచారకుల పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది. వాళ్ళు ఏదో చెప్పుకెళ్ళిపోవడమే తప్ప ఎదురు ప్రశ్న వేస్తే సమాధానమే ఉండదు. వినే వాళ్ళందరూ అమాయకులుగా ఏదో గురువుల్ని గౌరవించి ఏదో వింటే పుణ్యం వస్తుంది, వినేది ఆచరించాలని కాదు, కొన్ని కథలట ఊరికే విన్నంత మాత్రాన్ని పుణ్యం వచ్చేస్తుందని నేర్పించి పెట్టారు కనుక వింటూ ఉన్నారు. మానవుడు దేవుణ్ణి చేరుకోవాలి అంటే అడ్డుగా నిలిచినవి 6 శత్రువులు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అని 6 శత్రువులు, అరిషట్వర్గములు అడ్డుగా నిలిచి ఎదురు పోరాడి ఈ మానవుణ్ణి భగవంతుని చేరకుండా అడ్డుకుంటున్నాయి. గనక ఈ 6 శత్రువులను మనము జయించాలి, కామాన్ని, క్రోధాన్ని జయించాలి అని నీతి బోధలు చేస్తుంటారు గురువులు, వారికి ప్రణామాలు. కానీ మరి గురువు గారు మనం జయించడం సంగతి తర్వాత ఆలోచన చేద్దాము. అసలు మనలోనికి ఈ 6 శత్రువులు ఎలా వచ్చి పడ్డాయి? భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములతో మనల్ని సృష్టించినాడా? అలాగైతే మరి నాలో కామాన్ని ఆయనే సృష్టించి, క్రోధమును ఆయనే సృష్టించి, నేనేదో జారత్వం చేశానని, ఎవరినో కొట్టానని, లేకపోతే ఎవరో ఒకరు నరహత్య చేశారని నరకంలో పడేయటం ఎందుకు? ఈ వ్యభిచారాలకు, దొమ్మిలకు, హింసకు, హత్యలకు కారణమైన కామక్రోధములను మనలో ఉంచిన వాడెవడో వాడిని పట్టుకెళ్ళి ముందు నరకంలో పడేయాలి కదా. దానికి తోడు నీ చర్యలకన్నిటికీ నేనే బాధ్యుడను, నీవు బాధ్యుడివి కాదు. చేసేవాడను, చేయించేవాడను, చంపేవాడను, చచ్చేవాడను, చంపించేవాడను నేనే అనే సిద్ధాంతం కూడా భగవంతుడు చెప్పినట్టు మన గ్రంథాల్లో రాయబడి ఉన్నది, గురువులు చెబుతూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు దేవుడు మనల్ని శిక్షించడం ఎందుకు? కామక్రోధములు మన లోపలికి ఎలా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అంటే గురువులు సమాధానం చెప్పరు. బ్రహ్మముఖమున బ్రహ్మ శిరస్సు నుండి బ్రాహ్మడు పుట్టి, బ్రహ్మ భుజాల నుండి క్షత్రియుడు పుట్టి, బ్రహ్మ ఉదరము నుండి వైశ్యుడు పుట్టి, బ్రహ్మదేవుడి పాదాల్లో నుండి శూద్రులు పుట్టినప్పుడు వాళ్ళందరూ కామక్రోధాలతోనే పుట్టారా? అంటే ఈ కామక్రోధాలు బ్రహ్మదేవుడిలో కూడా ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పరు. బైబిల్ చెబుతోంది, దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించెను. దేవుడు ఆదామును హవ్వను తొలుత సృజించినప్పుడు వారు పరిశుద్ధులు, యథార్థవంతులు, మచ్చలేని వారుగా దేవుడు వారిని సృష్టించాడు. దేవుని పోలికలో వారిని సృష్టించాడు. తర్వాత వారు దేవునికి అవిధేయులై దేవుని అదుపు నుండి తప్పిపోయి సాతాను అనే దుష్ట అతీత శక్తి అదుపులోకి వచ్చేశారు. అప్పుడు మానవునిలో ఉన్న సహజమైనటువంటి భావోద్రేకాలు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, నిష్పత్తిని మించి, ఉండవలసిన మోతాదును మించి అధికంగా విజృంభించినందుచేత మనిషి పశువులాగా తయారయ్యాడు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. చెప్పాల్సిన సంగతి చెప్పకుండా, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కామక్రోధాలు జయించండి, జయించండి, జయించండి అని చెప్పుకొని ప్రయోజనం ఏముందండి? ప్రియా మిత్రులారా, ఇక్కడ ఈ గ్రంథములో అనేక సత్యాలు మానవ జాతికి అవసరమైన వైటల్ ట్రూత్స్ చెప్పబడినాయి. అందులో ఒక మహాసత్యం ఇక్కడ మనం చూస్తున్నాం. సర్పము అనే ఒక ప్రాణి ఉంది ఇక్కడ. ఈ సర్పము మనం అనుకుంటున్నటువంటి ఈ మామూలుగా పాము పుట్టల్లో ఉండేటటువంటి
భూజంతువే కాదు, ఇక్కడ ఒక మిస్టరీ దాగి ఉంది, ఒక మర్మము దాగి ఉంది. ఇక్కడ ఈ భూజంతువుల్లో ఒకటైన సర్పమును ఆవేశించి ఆవహించి మరొక ఘోరమైన విషసర్పము ఉన్నది. ఆ సర్పము సాతాను. ఈ సర్పమును గూర్చి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో లేఖనం ప్రస్తావిస్తూ ఉంది. మీ కొరకు చదివి వినిపిస్తాను, గమనించండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఎర్రని మహాఘట సర్పము. దేవుని బిడలారా, ఎర్రని మహాఘట సర్పము. అలాగే 9వ వచనం, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. సర్వలోకమును మోసగించేవాడట వాడు. ఆది మహాఘట సర్పము, అపవాది సాతాను అనే పేరు కలిగిన ఒక దుష్ట వ్యక్తి, దుష్ట శక్తి. దేవునిచే సృజింపబడి దేవుని సేవలో కొన్ని యుగాలు తరించి ధన్యుడై ఆశీర్వదింపబడి మహిమలో ఆనందించి వాడికి చిన్న దురాశ ప్రవేశించింది. ఇంత మహిమ గలవాడను, ఇంత జ్ఞానం గలవాడను, నేనే దేవుణ్ణి ఎందుకు అయిపోకూడదు అనుకున్నాడు. అక్కడ వాడిలో చీకటి ప్రవేశించింది. వాడు దేవ విరోధి అయ్యాడు. దేవుని సన్నిధి నుండి పడద్రోయబడ్డాడు. వాడు భూమి మీదకి వచ్చి దేవుడు సృజించిన ఆదాము హవ్వలను పాడు చేశాడు, మోసగించాడు, పతనావస్థలోకి నెట్టివేశాడు. అలా ఈ భూలోకం, మానవలోకం పాడైపోయింది. అయితే వాడు మన ఆది జనని, మానవ జాతికి మొట్టమొదటి తల్లి అయినటువంటి హవ్వతో మాట్లాడిన విధానము మనం చూస్తే ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుంటాం. సాతాను హవ్వ దగ్గరికి రావడమే ఏమని చర్చలు ఏమనెత్తాడంటే, ఇది నిజమా? వాడి యొక్క యుక్తి జ్ఞానం అంతా ఇక్కడే కనబడుతుంది. ఇవాళ నీ దగ్గరికి, నా దగ్గరికి కూడా అలాగే వస్తాడు వాడు. ఇది నిజమా అంటూ వస్తాడు. ప్రభువైన యేసు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని బైబిల్ చెబుతుంది. అయితే సాతాను అవిశ్వాసమునకు కర్త, అనుమానమునకు కర్త, సందేహమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు ఆ పండును తినకూడదు, తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. వెనక వీడు వచ్చాడు, ఇది నిజమా? దేవుడు ఇలాగూ చెప్పానా? అది తిన్నచో మీరు నిజముగా చచ్చెదరా? ఇది నిజమా? ఆహా, నిజం కాదు అని నేను అనలేదు సుమా. నిజము కాదు అనడు, నిజం అవును అనడు. ఒక ప్రశ్న లేవనెత్తుతాడు, ఒక అనుమానాన్ని పుట్టించి వదిలేస్తాడు. ఈనాడు వాడు భూలోకంలో ఇదే తంత్రమును ఉపయోగిస్తున్నాడు. ఇదే పద్ధతిలో ప్రజలను మోసగించి పాడు చేస్తున్నాడు. ఇది నిజమా? ఇది నిజమా? ఇది నిజమా? ఇది నిజమా అని అడుగుతూ దేవుడు బయలుపరిచిన సత్యములన్నిటినీ ఎదిరించి, ప్రశ్నించి, ప్రశ్నార్థకం చేస్తున్న దుష్ట శక్తి ఒకడున్నాడని తెలిసి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రశ్నకు ఆస్కారము కలుగనిస్తున్నాడు, సందేహానికి అవకాశం ఇస్తున్నాడు, అనుమానించడానికి అనుమానాలు రేకెత్తించడానికి దేవుడు పర్మిషన్, అనుమతినిస్తున్నాడు. ఇది ఇవాల్టి పాఠము. చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. దేవుడు సెలవిచ్చిన మాటల మీద అనుమానాలు పుట్టిస్తూనేమో సాతాను సంచరిస్తున్నాడు. దేవుడేమో వానికి అనుమతినిచ్చాడు, పర్మిట్ చేశాడు. అనుమానాలు రేకెత్తించరా నీవు?
అనుమానాలని వెన్ను రేకెత్తించినా వాటిని అధిగమించి నమ్మేవాళ్ళే నాకు కావాలి అని దేవుడు వాడికి అనుమతినిచ్చేశాడు. దేవుడు చెప్పిన ప్రతిదాన్ని వాడు అడుగుతాడు, ఇది నిజమా, ఇది నిజమా. దేవుడు చెబుతున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు అంటే వాడు కాదనడు. ఇది నిజమా? అందరూ పాపులేనా? అయితే ప్రవక్తలు కూడా పాపులేనా? దేవుడు పాపులను వాడుకుంటాడా? దేవుడు చెబుతున్నాడు, ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని నేను నిర్మించాను, వాడు పక్క నుండి వస్తాడు. ఇది నిజమా? ఒకడేనా మానవ జాతికి తండ్రి? మరి ఆదాము యొక్క మొదటి కొడుక్కి పిల్లనిచ్చిన మామెవరో? ఈ మాట అబద్ధమై ఉండొచ్చు కదా. అబద్ధమని నేను చెప్పడం లేదు సుమా, నిజమా అని అడుగుతున్నానంతే. ఇదండి వాడి పద్ధతి. దేవుడు స్వస్థపరుస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు అని సాక్ష్యాలు వినబడుతూ ఉంటే ఇది నిజమా? ప్రార్థన చేస్తే రోగాలు పోతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటారా? జరగవని నేను చెప్పడం లేదు, జరుగుతాయా? ప్రతి దానికి ఎదురు ప్రశ్న, అవునా, అలాగా, నిజమా అని వాడు అనుమానాలు రేకెత్తించడం వాడి యొక్క తంత్రము, వాడి ఉపాయము, వాని పద్ధతి. ప్రియులారా, మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చోద్యం చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఇది ఆయన లీల. మన భారతదేశంలోని భక్తులకు ఇష్టమైన మాట లీల. ఇది దైవలీల, ఇది దేవుని క్రీడ. దేవుడు చూస్తున్నాడండి, అనుమానాలు పుట్టిస్తున్నటువంటి సైతానును చూస్తున్నాడు, వాడి మాటలు వింటున్న మనుషులను కూడా చూస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే అనుమానాలకు ఆస్కారం ఉన్నప్పుడు కూడా తెగించి నమ్మిన వాడే ఆయన రాజ్యవారసుడు కావాలి. అనుమానాలకు అవకాశం ఉన్నా సరే అనుమానాలను అధిగమించి ఆధారము లేకున్నా నమ్మేవాడే దేవుని మోక్షరాజ్యములో ప్రవేశించి నిత్యము సుఖించాలి. ఇది దేవుని పద్ధతి. దేవుడు కోరుచున్న విశ్వాసం అది. దయచేసి గమనించాలి. రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియులారా, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆధారములు ఉన్నవి. బైబిల్లో దేవుడు ఆధారములు కల్పించే దేవుడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము చూడండి, 31వ వచనం. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు. దేవుడట తాను చెప్పినది నమ్మడానికి అందరికి ఆధారము కలుగజేశాడట. అదే అపోస్తలుల కార్యాలు మొట్టమొదటి అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. రుజువులు ఉన్నాయి సుమా. బైబిల్ సత్యవేద గ్రంథం అనడానికి రుజువులు ఉన్నాయి. యేసు దేవుడు అనడానికి రుజువులు ఉన్నాయి. యేసే విరాట్ పురుషుడు అనడానికి ఆధారములు ఉన్నవి. యేసే యజ్ఞ పురుషుడని, యేసే వేద వేద్యుడని, యేసే సర్వమానవాళికి ఏకైక రక్షకుడని, యేసు మాత్రమే నరకము నుండి తప్పించగలవాడని నమ్మడానికి ఆధారములు దేవుడు అనుగ్రహించాడు. ఆధారము చూపనివాడు కాదు బైబిల్లోని దేవుడు. దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు. నమ్మడానికి ఆధారాలు ఉంటాయి, కానీ వాటి ప్రక్కనే అనుమానమునకు ఆధారాలు కూడా సాతాను కల్పిస్తూ ఉంటాడు.
నమ్ముటకు ఆధారము దేవుడు కల్పిస్తూ ఉంటే, అనుమానమునకు ఆస్కారము సాతాను కల్పిస్తూ ఉంటాడు. దేవుడు వాణ్ణి అనుమతిస్తూ ఉంటాడు. నువ్వు చేసే పని నువ్వు చేసుకుపోరా, నా పని నేను చేసుకుంటాను. ఒరే నా శత్రువా, నీవు చేసే పనిని కూడా నేను నా ప్రయోజనం కొరకు వాడుకుంటానంటాడు. అది దేవుని యొక్క సర్వజ్ఞత, ఆంబినేషన్స్ ఆఫ్ గాడ్. వాడు అన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మానవుడు ఒక చౌరస్తాలో ఉన్నాడు. కుడికైనా వెళ్ళొచ్చు, ఎడమకైనా వెళ్ళొచ్చు. దేవుని గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన సువార్తను నమ్మాలనుకుంటే నమ్మొచ్చు, నమ్మవద్దు అనుకుంటే నమ్మకపోవచ్చు. సువార్తను వ్యతిరేకించే వాళ్ళకి ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ దొరుకుతూనే ఉంటాయి. కానీ కాస్త న్యాయంగా ఆలోచిస్తే ఆధారాలు ఉన్నాయి. కొంతమంది అడుగుతున్నారు, అంజూరపు చెట్టు పండ్ల కాలము కానప్పుడు యేసు పోయి పండ్లు వెతకడం ఏంటి? ఇది దేవుని లక్షణమా? నా రెండవ రాకడ దినం ఎప్పుడో నాకు తెలియదు అన్నాడు, అది దేవుని లక్షణమా? ఇలాగ ఎన్నెన్నో అభ్యంతరాలు యేసును గూర్చి అడుగుతున్నారు. ఈ అభ్యంతరాలన్నీ లేవనెత్తుతున్న వాళ్లకు కళ్ళు ఏమైపోయినాయండి? ఈసా అల్లాహ్ కా రూహ్, ఈసా రూహుల్లా, ఈసా అల్లాహ్ కా కలాం హై అన్న మాటలు వినబడలేదా, కనబడలేదా? నేను పుట్టిన దినము, నేను మరణించే దినము, నేను తిరిగి లేచే దినము ఆశీర్వదింపబడినవని బాలయేసు అన్నాడు అని మహమ్మద్ ప్రవక్త గారు ఖురాన్లో చెప్పిన విషయం వినబడలేదా, కనబడలేదా? యేసును గూర్చి ఏవేవో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్లకు లోకరక్షకుడు భూలోకానికి మధ్యపురములో పుడతాడు, మరణించి లేస్తాడని ఋగ్వేదము, శుక్ల యజుర్వేదము చెప్పిన విషయాలు కనబడలేదా, వినబడలేదా? యేసు అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాడో నీకు తెలియదు కాబట్టి, నా రెండవ రాకడ దినము ఎప్పుడో నేను ఎరుగను అని ఎందుకన్నాడో నీకు తెలియదు కాబట్టి, ఈసా అల్లాహ్ కా రూహ్, అల్లాహ్ కా కలాం అనే మాటల్ని పెడచెవిని పెడతావా? యేసు అన్న మాటల్లో కొన్ని నీకు అర్థం కాలేదు గనుక, మానవ జాతి రక్షకుడు, విమోచకుడు భూలోకానికి నడిమధ్యపురములో పుట్టి మరణించి లేస్తాడన్న వేద ప్రవచనాన్ని పెడచెవిని పెడతావా? ఇది న్యాయమా? అనుమానాలు రేకెత్తించే దుష్టశక్తి లోకంలో తిరుగుతున్నాడు. కానీ న్యాయవంతులు తమ కళ్ళ ముందున్నటువంటి ఆధారాలను పట్టించుకుంటారు. ఆ ఆధారములను బట్టి పులిపాక జగన్నాథం గారనే బ్రాహ్మణోత్తమ పండితుడు రక్షణ పొందాడు. ఆధారాలను బట్టి పురుషోత్తమ చౌదరి గారనే చతుర్ధరి పురుషోత్తము గారనే చతుర్వేద పండితుడు బ్రాహ్మణోత్తముడు రక్షణ పొందాడు. ఆ ఆధారాలను బట్టి మండపాక కేశవరాయ శర్మ గారు రక్షణ పొందాడు. ఆ ఆధారాలను బట్టి బ్రదర్ భక్త సింగ్ గారు, సాధు సుందర సింగ్ గారు రక్షణ పొందారు. సకల కులాలలోని, సకల వర్ణాలలోని అన్వేషకులు ఆధారములను బట్టి రక్షణ పొందారు. ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి. మీరు ఏ మతాన్ని నమ్మినా దాన్ని గూర్చి కొన్ని ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి. ఏ ప్రశ్నలు లేవనెత్తడానికి ఆస్కారమే లేని మత గ్రంథం ఎక్కడా భూమి మీద లేదు నాయన. నీవు అనుమానించదలుచుకుంటే, యేసంటే నీకు ఇష్టం లేకపోతే, యేసును నీవు దూరం చేసుకోవాలని లోపల రహస్యమైన ఉద్దేశం కలిగి ఉంటే, యేసు మీద నీకు కావలసిన అభ్యంతరాలు దొరుకుతాయి. కానీ నీ మనస్సాక్షికి నీవు సమాధానం చెప్పుకోలేవు. ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. కానీ విరాట్ పురుషుడు భూమధ్యపురములో పుట్టి మరణించి లేస్తాడన్న వేద ప్రవచనము
యేసును గూర్చినదైతే రేపు నా గతి ఏమిటి, దేవుని కోపాన్ని ఎలా తప్పించుకోవాలి, నరకము ఎలా తప్పించుకోవాలి నేను అని నీ మనస్సాక్షి అడుగుతూనే ఉంది. దాని సంగతి పట్టించుకో సోదరుడా. ఏదో అడ్డదిడ్డంగా వాదాలు చేసి సువార్తను నమ్మకుండా త్రోసివేసి ఏదో సాధించేశానని మురిసిపోకు. నీ మనస్సాక్షి కేక పెడుతూనే ఉంది. నమ్మడానికి ఆధారాలు లేవా? నా హైందవ క్రైస్తవం గ్రంథం చదవండి. చతుర్వేద సంహితలో చెప్పబడిన యజ్ఞ పురుషుడు, విశ్వ విమోచకుడు, సకల దేవతల నామధేయములు అన్వయించదగిన ఏకైక అవతార పురుషుడు యేసుక్రీస్తు. నిరూపించా నేను. ఆ గ్రంథాన్ని వెలువరించి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటిదాకా ఎవరు సమాధానమే చెప్పలేదు. సమాధానము రాదు ఇక. అందుచేత ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. ఇది నిజమా, అది నిజమా అని అడగడం మానేసి యేసే రక్షకుడు అన్నమాట ముమ్మాటికి నిజమేనని నమ్మి యేసునందు విశ్వసించి రక్షణ పొందండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ దివ్య సువర్తమానము బయలు వెళ్ళింది. విన్న వాళ్ళందరిలోనూ మీ వాక్యాన్ని ఫలింపజేసి మీరు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని రక్షణలో ఆనందింపజేయమని యేసు మధుర నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.